మనకేమో దూరపు కొండలు నునుపు. అంటే అమెరికా బావుంటది. కాంబోడియా గూడా బానే ఉంటది మనకి. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ చాలా అందమైన మన దేశం ఒక్కటే ఎదవదనేటువంటి ఫీలింగ్ మనకెక్కువ. అదే సందర్భంలో మన వాళ్ళందరూ అక్కడికొచ్చి బతుకుతున్నారంటే ఇండియాలో ఏమీ లేదు. ఇండియాలో డెమోక్రసీ లేదు. ఇండియాలో హక్కులు లేవు. ఇండియా అంత బాధ్యతారహితంగా ఉంటుందనేటటువంటి నమ్మకం విదేశాలోళ్ళకి. అలాంటి సందర్భంలో తాజాగా కీలకమైనటువంటి అమెరికాకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ డైలీ ఎక్స్‌ప్రెస్ అసిస్టెంట్ ఎడిటర్ ఇండియాకి ఎలక్షన్ సందర్భంగా వచ్చి చాలా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ టైమ్ టు సే ఎనఫ్ విత్ ద ఇండియాస్ బ్యాషింగ్. డౌన్ విత్ ద యాంటీ ఇండియా బక్వాస్. We need to come here and tell the true positive stories of New India. Unfortunately, a lot of the narratives that exist in London and across Europe are negative stories about India. We are hearing things like religious division, but that's not what we have witnessed on the ground. We have seen Muslim women in full burqas attending Narendra Modi's rally. We have seen examples of the pluralism of this great and wonderful nation. We are here to level up with British media's coverage of this nation. ఇది భారతదేశం గురించి అక్కడ అడ్డకోలైనటువంటిది, ఇక్కడ మతపరమైనటువంటి విభజన ఉంది, లేకపోతే కనుక ఆ రకంగా జరుగుతుంది, ఇక్కడ నియంతృత్వ పాలన అంటే అట్లాంటిది ఏం లేదని అక్కడి నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు కనిపెట్టడం అన్నటువంటిది ముఖ్యమైన పాయింట్.